Hi everyone, welcome to RS Academy. This is Sunil. సో ఎంసెట్ ఫ్రీ ఆన్లైన్ క్లాస్లో మేము అందిస్తున్న దాంట్లో ఈ చాప్టర్ సంబంధించి ముఖ్యంగా ఎక్స్పెక్టెడ్ అండ్ ప్రీవియస్ మోస్ట్ ఆఫన్గా రిపీట్ అయ్యేవి మేము పిక్ చేసి మీకు అందిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కో మార్క్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి వీడియోని సీరియస్ తీసుకోండి, ప్రతి వీడియోని నీట్గా ప్రాక్టీస్ చేసుకోండి. ఒకసారి అర్థం కాకపోతే ఇంకోసారి రిపీట్ చేయండి. సో దాంతో మీకు ఏంటంటే అవి మీ ఎగ్జామ్ టైంలో చాలా హెల్ప్ అవుతాయి. సో ఒక్కో మార్క్ మీ యొక్క ఫేట్ని మార్చేసే అవకాశం ఉంటుంది. ఒక్క మార్క్తో మీకు రావాల్సిన మంచి కాలేజ్ మిస్ అవుతారు కాబట్టి ప్రతి సమ్ని సీరియస్గా తీసుకోండి. ఇది ఒక యజ్ఞంలో చేయండి, ఒక తపస్సులా చేయండి. సో దాట్ మీకు మంచి మార్క్స్ రావడమే మా యొక్క మెయిన్ గోల్. మేము ఇంత కష్టపడుతున్నామంటే మా యొక్క వ్యూవర్స్ అందరికి కూడా మంచి మార్క్స్ రావాలి, ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా మంచి ర్యాంక్ రావాలి. సో చాలామందికి ఏంటంటే ఛాన్స్ ఉండదు మంచి క్లాసెస్ తీసుకున్న ఛాన్స్. అలాంటి స్టూడెంట్స్ కోసమే మేము బ్యాక్గ్రౌండ్లో ఇంత వర్క్ హార్డ్ చేసి మీకు క్లాస్ అందిస్తున్నాం. కాబట్టి ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్లో కూడా షేర్ చేయండి. అండ్ ముఖ్యంగా మాక్ టెస్ట్ సంబంధించి లింక్స్ కింద ఇస్తున్నాము. సో మాక్ టెస్ట్ మనవాడికి సంబంధించి ఆ లింక్స్ని క్లిక్ చేసి రాయండి. సో దాన్ని బట్టి మీకు ఏ స్టేట్ వైడ్ మీ ర్యాంక్ మీకు తెలుస్తుంది కాబట్టి సో అది ఖచ్చితంగా అటెండ్ చేయండి. అండ్ అంతేకాకుండా ఇంటర్ రిజల్ట్ సంబంధించి లింక్స్ కూడా మీ కింద అవైలబుల్గా ఉంది, ఖచ్చితంగా క్లిక్ చేసి చూడండి. అండ్ ముఖ్యంగా క్లాసెస్ మిస్ అవ్వకూడదు అంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. నోటిఫికేషన్ వచ్చిన ప్రతి వీడియోని మీరు సీరియస్గా తీసుకుని ప్రాక్టీస్ చేయండి. సో టాపిక్లోకి వెళ్దాం. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిసిటీ అండ్ ప్రాపర్టీస్ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ ఆ తర్వాత ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్లో ఎలా అడగడం జరిగింది అండ్ ఈ ఇయర్కి ఎలాగ ప్రిపేర్ అవ్వాలో కంప్లీట్ డీటెయిల్స్ మనం 1 by 1 చూద్దాం. సో ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్లో ముఖ్యంగా ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ చెప్పుకునేది అంటుంటే డాబ్రీనో ట్రేడ్ కోసం. సో ఈ ఎలిమెంట్స్ని చూసుకోండి, మీన్ ఆఫ్ అటామిక్ సైజ్. సో ఇది ఐడియా ఉంది కదా, అటామిక్ వెయిట్ బేస్డ్ ఆన్ అరేంజ్ చేయబడిందే డాబ్రీనో ట్రేడ్ బేస్డ్ ఆన్. సో 3 ఎలిమెంట్స్ని అరేంజ్ చేశాడు. సో అందులో మిడిల్ ఎలిమెంట్ ఏదైతే ఉందో 23 ఉంది కదా. సో మనకి ఎక్స్ట్రీమ్స్ అయిన 7 and 39ని యాడ్ చేసి by 2 చేస్తే మిడిల్ ఎలిమెంట్ యొక్క అటామిక్ వెయిట్ అనేది వస్తుంది. సో ఇది అటామిక్ వెయిట్ బేస్డ్ ఆన్. సో డాబ్రీనో క్లాసిఫైడ్ ద ఎలిమెంట్స్ ఇంటూ గ్రూప్స్ ఆఫ్ 3 elements with similar properties in such a manner that atomic weight of the middle element was the arithmetic mean of the other 2. సో అటామిక్ వెయిట్ బేస్డ్ ఆన్ ఒక 3 లాగా అరేంజ్ చేయడం జరిగింది, అది డాబ్రీనో ట్రేడ్ సంబంధించి. సో ఇవి పర్ఫెక్ట్గా చూసుకోండి ఒకసారి. అండ్ నెక్స్ట్ న్యూలాండ్ అక్టేవ్స్ రూల్ ఇది మెయిన్. అండ్ సో ఈ ఆర్డర్ చూసుకోండి. అండ్ దీని యొక్క లిమిటేషన్స్ చూసుకోండి. క్లాసిఫికేషన్ వాజ్ సక్సెస్ఫుల్ అప్ టు ది ఎలిమెంట్ కాల్షియం వరకే సక్సెస్ఫుల్ అయింది, ఆ తర్వాత ఈ రూల్ సెట్ కావట్లేదు. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి atomic value according to Lothar-Meyer atomic value curve based on. and next Mendeleev periodic table perfectగా చూసుకోండి, ఇది ఇంపార్టెంట్ ఇది. అండ్ ఈ పాయింట్స్ కరెక్ట్గా చూసుకోండి. అండ్ టేబుల్ మోడిఫైడ్ మెండెల్స్ పీరియాడిక్ టేబుల్ ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు, అది ఈ పాయింట్స్ చూసుకోండి, ఈ మాత్రం చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ డిఫెక్ట్స్ చూసుకోండి, పొజిషన్ ఆఫ్ హైడ్రోజన్ and position of isotopes and anomalous position of some elements and position of lanthanides and actinides. ఇవి డిఫెక్ట్స్. ఈ డిఫెక్ట్స్ మెయిన్గా ఈ సైడింగ్స్ మీద ఫోకస్ చేయండి, చాలా ఇంపార్టెంట్. ఓకే. అండ్ నెక్స్ట్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్, ఇది ఈ పీరియాడిక్ టేబుల్ అంతా పర్ఫెక్ట్గా చూసుకోవాలి. సైలెంట్ ఫీచర్స్, స్ట్రక్చరల్ ఫీచర్స్, సైలెంట్ ఫీచర్స్ ఇవన్నీ చూసుకోండి పర్ఫెక్ట్గా. సో చాల్కోజన్స్ అండ్ హాలోజన్స్, ఆల్కలీ మెటల్, ఆల్కలైన్ మెటల్స్ ఇది కరెక్ట్గా చూసుకోండి. అండ్ ముఖ్యంగా ఎస్ బ్లాక్, పి బ్లాక్, డి బ్లాక్, ఎఫ్ బ్లాక్ సంబంధించి ఈ జనరల్ ఫార్ములా చూసుకోండి. ఇది ఈ చాప్టర్ కాదు, మిగతా చాప్టర్స్లో కూడా చాలా హెల్ప్ అవుతుంది ఇది మీకు. సో ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటే ఏంటి, సో అది కూడా బాగా చూసుకోండి. అండ్ లిమిటేషన్ ఆఫ్ లాంగ్ ఫార్మ్ పీరియాడిక్ టేబుల్ లిమిటేషన్స్ చూసుకొని, పొజిషన్ ఆఫ్ హైడ్రోజన్ స్టిల్ రిమైన్స్ అన్సర్టైన్. అండ్ నెక్స్ట్ మెటల్స్, నాన్ మెటల్స్ అండ్ మెటలాయిడ్స్, సో దానికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి చూసుకోండి, చాలా హెల్ప్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ పీరియాడిక్ ప్రాపర్టీస్, ఇక్కడ నుంచి చాలా ఇంపార్టెంట్. అంటే అటామిక్ రేడియస్ బిహేవియర్ ఎలా ఉంటుంది, గ్రూప్లో ఎలా ఉంటుంది, పీరియడ్లో ఎలా ఉంటుంది, ఈ వాన్ డెర్ వాల్స్ రేడియస్, మెటాలిక్ రేడియస్, అయానిక్ రేడియస్. మెయిన్గా అటామిక్ రేడియస్ కాన్సెప్ట్ అండ్ అయానిక్ రేడియస్ కాన్సెప్ట్ ఇంపార్టెంట్.
సో ఈ యొక్క చూసుకోండి, స్టార్ మార్క్ పెట్టుకోండి. సో దీని బేస్డ్ ఆన్ క్వశ్చన్ చాలాసార్లు అడగడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే అయనైజేషన్ ఎంథాల్పీ, పీరియడ్లో ఎలా బిహేవ్ చేస్తుంది, గ్రూప్లో ఎలా బిహేవ్ చేస్తుందో కరెక్ట్గా చూసుకోండి. అటామిక్ సైజ్తో దీనికి ఎలాగ ఇన్వర్స్లీ, అండ్ స్క్రీనింగ్ ఎఫెక్ట్తో ఇన్వర్స్లీ, అండ్ న్యూక్లియర్ ఛార్జ్తో డైరెక్ట్ ప్రపోర్షన్. సో ఏది ఎలా బిహేవ్ చేస్తుంది అన్నది ప్రపోర్షనేట్ కూడా చూసుకోండి, అది ఎగ్జామ్లో చాలా హెల్ప్ అవుతుంది. సో ఇందులో పిరియాడిక్ ప్రాపర్టీస్ ముఖ్యంగా అటామిక్ రేడియస్ అండ్ అయానిక్ రేడియస్ ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది, అండ్ న్యూక్లియర్ ఛార్జ్ అండ్ అయానైజేషన్ ఎంథాల్పీ, వాటి బిహేవియర్. సో దేంతో వాటి డైరెక్ట్ ప్రపోర్షన్స్ ఉంది, దేంతో ఇండైరెక్ట్ ప్రపోర్షన్స్ ఉంది, అదే ఇన్వర్స్ ప్రపోర్షన్ అని చూసుకోండి. ఓకే, నెక్స్ట్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ. సో ఇది చూసుకోండి. సో అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్డ్ వెన్ అన్ ఎలక్ట్రాన్ ఈజ్ యాడెడ్ ఇన్ అన్ ఐసోలేటెడ్ గ్యాసెస్ ఆటమ్. సో ఒక ఎలక్ట్రాన్ని మనము ఎప్పుడైతే యాడ్ చేస్తామో అప్పుడు రిలీజ్ అయ్యే ఎనర్జీయే మనకి ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అంటే. ఇట్ ఈస్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ వెన్ అన్ ఎలక్ట్రాన్ ఇస్ యాడెడ్. సో ఎప్పుడైతే ఎలక్ట్రాన్ యాడ్ చేయడం జరుగుతుందో అప్పుడు రిలీజ్ అయ్యే అమౌంట్ ఆఫ్ ఎనర్జీనే ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అని పిలుచుకుంటాం. సో ఇది పీరియడ్లో ఎలా యాక్ట్ చేస్తుంది, గ్రూప్లో ఎలా యాక్ట్ చేస్తుంది, అటామిక్ సైజ్తో న్యూక్లియర్ ఛార్జ్తో దీని రిలేషన్ ఏంటి అన్నది కరెక్ట్గా చూసుకోండి, చాలా హెల్ప్ అవుతుంది. దీని నుంచి క్వశ్చన్స్ అడగడం జరిగింది చాలాసార్లు, దీన్ని కూడా క్లియర్గా చూసుకోండి ఇది కూడా. అండ్ నెక్స్ట్ ఎలక్ట్రాన్ నెగటివిటీ, అటామిక్ సైజ్తో దీని రిలేషన్, అండ్ ఛార్జ్ ఆఫ్ అయాన్తో దీని రిలేషన్, అండ్ హైబ్రిడైజేషన్ సంబంధించి. సో ఆర్డర్, సో చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. అండ్ నెక్స్ట్ ఈ స్కేల్ ఫార్ములా చూసుకోండి, ముల్కిన్ స్కేల్. ఓకే, వ్యాలెన్సీ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. సో ఇట్ ఈస్ డిఫైన్డ్ as a combining capacity of element. ఒక ఎలిమెంట్ ఎంత కంబైన్ అవ్వగలుగుతుంది ఆ కెపాసిటీని మనం ఏమంటాం, వ్యాలెన్సీ అంటాం. సో కార్బన్ చూసుకోండి, దీని అటామిక్ నెంబర్ ఎంత, 6. దీని నియరెస్ట్ ఇనర్ట్ గ్యాస్ ఎవరు, హీలియం, అలాగే ఇటు నియాన్. సో నియాన్ అటామిక్ నెంబర్ ఎంత, 10. హీలియం అటామిక్ నెంబర్ ఎంత, 2. సో ఇది ఇనర్ట్ అవ్వాలంటే ఐదర్ 4 ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసుకోవాలి లేదా 4 ఎలక్ట్రాన్స్ ఎవరికైనా ఇచ్చేసేయాలి. సో అంటే దీని వ్యాలెన్సీ ఎంత, 4 అని అర్థం. అదే ఆక్సిజన్ అటామిక్ నెంబర్ ఎంత, 8. దీని నియరెస్ట్ ఇనర్ట్ గ్యాస్ ఎవరు, నియాన్. సో నియాన్ అటామిక్ నెంబర్ ఎంత, 10. కాబట్టి ఆక్సిజన్ యొక్క వ్యాలెన్సీ ఎంత, 2. క్లియర్గా అర్థమైంది కదా. సో అలాగా వ్యాలెన్సీ అన్నది మనం గెస్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ కంబైనింగ్. సో అందుకోసం ఆక్సిజన్ ఇద్దరితో కంబైన్ అవ్వగలుగుతుంది ఎందుకంటే దీని వ్యాలెన్సీ 2 కాబట్టి. సో ఆన్ మూవింగ్ అలాంగ్ పీరియడ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, వ్యాలెన్సీ ఇంక్రీజ్ ఫ్రమ్ 1 to 4. సో డిక్రీజెస్ టు 0. అదే నోబుల్ గ్యాస్ యొక్క వ్యాలెన్సెస్ ఎంత, 0. అందుకోసమే నోబుల్ గ్యాస్ని ఏమంటాం మనం, 0 గ్రూప్ ఎలిమెంట్స్ లేదా కెమికల్ ఇన్యాక్టివ్ అంటాం. అది ఎవరితో కూడా యాక్టివ్ ఫామ్ చేయండి ఎందుకంటే అవ్వాల్సిన అవసరం లేదు, స్టేబుల్, వాటికి ఆక్టెట్ కాన్ఫిగరేషన్ ఉంది కాబట్టి. నెక్స్ట్ కెమికల్ రియాక్టివిటీ. సో ఇది పర్ఫెక్ట్గా చూసుకోండి, ఈ ఆర్డర్ చూసుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ డయాగ్నల్ రిలేషన్షిప్. సో ఒకసారి జస్ట్ ఒక వ్యూ ఇవ్వండి సరిపోతుంది. బ్రిడ్జ్ ఎలిమెంట్స్ చూసుకోండి సరిపోతుంది. సో ఇది మొత్తంగా మనకి చాప్టర్. సో ఫోకస్ చేసి చూసుకోండి, చాలా హెల్ప్ అవుతుంది. కెమిస్ట్రీ స్కోరింగ్ సబ్జెక్ట్. సో మనకి 40 మార్క్స్కి గాను ఫిజిక్స్లో మనకి 36లో 38 తెచ్చుకోవాలంటే చాలా కష్టపడాలి. కానీ కెమిస్ట్రీ, అదే కెమిస్ట్రీలో మనకి 36, 38, 32 ఈజీగా తెచ్చుకోవచ్చు. సో మనకి 10K బిలో ర్యాంక్ రావాలి అంటే మనకి అట్లీస్ట్ ఒక 65 to 75 మధ్యలో మనకు స్కోర్ ఉండాలి, డిపెండ్స్ అపాన్ పేపర్ బట్టి. సో అక్కడ మనకు కీ రోల్ ప్లే చేసేవారంటే కెమిస్ట్రీనే. ఒక 30+ కెమిస్ట్రీలో తెచ్చుకోండి. మ్యాథ్స్లో అరౌండ్ మీరు ఒక 30 తెచ్చుకున్నా మీకు చాలా ఈజీగా తెచ్చుకోవచ్చు, 80కి కాబట్టి 30కి ఈజీగా తెచ్చుకోవచ్చు. అండ్ ఇకపోతే ఫిజిక్స్లో మీరు ఒక 10 తెచ్చుకున్నా మీకు 70 కళ్ళు మూసం, ఇది మినిమం స్కోర్. సో మ్యాథ్స్లో 50 వరకు కూడా తెచ్చుకోవచ్చు ఈజీగా. సో అలా చూసుకుని 90 దాకా వెళ్తుంది స్కోర్ మీకు. కాబట్టి కెమిస్ట్రీ కీ రోల్ ప్లే చేస్తుంది. ఈ సబ్జెక్ట్ని అస్సలు లైట్ తీసుకోకండి, చాలా కీన్ అబ్జర్వేషన్ పెట్టి చూసుకోండి. అందులో ఈ చాప్టర్ చాలా హెల్ప్ అవుతుంది. సో జస్ట్ మీరు ఈ యొక్క ఫ్లోని చూసుకోవాల్సి ఉంటుంది, అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ ఏవైతే నేను పెట్టాను ఇలాంటివన్నీ చూసుకోండి. మెయిన్ ఇలాంటివి అడుగుతాడు.
సో ఈ చాప్టర్ నుంచి ఇలాంటి ఆర్డర్ అసెండింగ్ ఆర్డర్ లేదా డిసెండింగ్ ఆర్డర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ గురించే ఎక్కువ డిస్కషన్ ఉంటుంది కాబట్టి కొంచెం గమనించి చేసుకోండి, చాలా హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనం ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చూసుకుంటూ ఈ ఇయర్ ఎలా అడగబోతున్నాడు, ఎలా సాల్వ్ చేసుకోవాలి అని అబ్జర్వ్ చేసుకుంటూ చూద్దాం. ఓకే, సో క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిక్ ప్రాపర్టీకి సంబంధించి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ 1 by 1 సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం. సో ఫస్ట్ ఈ క్వశ్చన్స్ చూడండి. వాట్ విల్ బి ద IUPAC సింబల్ అండ్ నేమ్ ఫర్ ది ఎలిమెంట్ విత్ అటామిక్ నెంబర్ 1, 2, 3. అండ్ అలాగే ఇంకో క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ వచ్చి 2020లో వచ్చిన క్వశ్చన్. అండ్ ఇది చూడండి, ద సింబల్ ఆఫ్ అన్ ఎలిమెంట్ ఈజ్ UNE, ఇట్స్ అటామిక్ నెంబర్ ఈస్. సో ఇది 2018లో వచ్చిన క్వశ్చన్. సో ఈ రెండు క్వశ్చన్స్ ఒకటే. సో కన్ఫ్యూజ్ అవుతారేమో ఇది వేరే అని, కానీ ఈ రెండు ఒకటే. సో ఒకటే బేస్డ్ ప్రిన్సిపల్. సో ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఇలాంటి క్వశ్చన్ వస్తే మన అదృష్టము, జస్ట్ 1-2 సెకండ్స్లో సాల్వ్ చేసేసుకుని నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవచ్చు. ఆ టైంని మనం సేవ్ చేసుకుని మ్యాథ్స్కో ఫిజిక్స్కో ఆ టైంని మనం ఇచ్చుకోవచ్చు. ఓకే, సో ఇలాగ మనకి IUPAC బేస్డ్ ఆన్ ఇలాగ ఎలిమెంట్ అటామిక్ నెంబర్ 1, 2, 3 కానీ UNE ఇలా ఇచ్చాడు అనుకోండి, సింపుల్గా మనం ఏం లేదు. సో ఈ చార్ట్ హెల్ప్ తీసుకుని మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి, 0 అంటే నిల్ అండ్ 1 అంటే ఎర్న్, 2 by 3 ట్రై ఇలా ఉంది కదా. దీని బేస్డ్ ఆనే, ఈ చార్ట్ బేస్డ్ ఆనే మనం సాల్వ్ చేసుకోబోతున్నాం. సో ఇక్కడ చూడండి, క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, 1, 2, 3 అటామిక్ నెంబర్ యొక్క నేమ్ ఏమై ఉంటుంది అని అడిగాడు. వాట్ విల్ బి ద IUPAC సింబల్ అండ్ నేమ్ ఫర్ ది ఎలిమెంట్. సో IUPAC సింబల్ నేమ్ ఏమై ఉంటుంది అని అడుగుతున్నాడు. సో ఇక్కడ చూడండి, సో 1 అంటే ఏంటి, ఫస్ట్ చూడండి ఇక్కడ U. ఓకే, నెక్స్ట్ 2 అంటే స్టార్టింగ్ లెటర్ ఏంటి, B, జస్ట్ స్టార్టింగ్ లెటర్ మాత్రం తీసుకోవాలి. 3 చూసుకోండి, 3 ఇక్కడ 3 ఏంటి, T, ట్రై కదా అంటే T, UVT. సో ఎవరికి ఉంది అది, ఆ సింబల్ చూసుకోండి ఇక్కడ UNT, UBQ, UBT, UNV అంటే ఆప్షన్ Cలో చూడండి UBT. సో IUPAC సింబల్ ఏంటి, UBT. సో IUPAC సింబల్ అని ఎప్పుడు అడిగితే సింపుల్గా ఈ చార్ట్ బేస్డ్ ఆన్, సో ఆ లెటర్, సో ఏదైతే నెంబర్ ఉందో 1 అయితే సో 1 కదా U తీసుకోవాలి, 2కి అయితే B తీసుకోవాలి, 3కి అయితే 2 తీసుకోవాలి, 4 అనుకోండి Q తీసుకోవాలి, 5 అనుకోండి P తీసుకోవాలి, అలాగా. సో ఆ లెటర్ స్టార్టింగ్ ఇక్కడ పెంట్ 5 అంటే పెంట కదా, P ఒకటి తీసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇకపోతే నేమ్ ఎలాగా అని అడిగితే 1, 2, 3 కదా. సో నేమ్, సో 1 కదా, 1 ఏంటి తీసుకోండి అన్, నెక్స్ట్ 2 కదా, 2 అంటే బై, నెక్స్ట్ 3 కదా ట్రై. ఓకే, అన్బిట్రియం, UM పెట్టుకోవాలి లాస్ట్. ఓకే, అన్బిట్రియం. సో UBT అండ్ అన్బిట్రియం. సో IUPAC సింబల్ అంటేనేమో జస్ట్ స్టార్టింగ్ నెంబర్స్, స్టార్టింగ్ లెటర్ తీసుకుంటే సరిపోతుంది. అదే IUPAC నేమ్ అడిగాడు అనుకోండి, IUPAC సంబంధించిన ఆ నేమ్ ఫర్ ది ఎలిమెంట్ అడిగాడు అనుకోండి, సింపుల్గా ఏం లేదు, అవి ఏదైతే కంప్లీట్గా రాసుకోవాలి, అన్బిట్రియం అంతే. సో కింద నెక్స్ట్ క్వశ్చన్ చూసుకోండి, ద సింబల్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఈజ్ UNE, ఇట్స్ అటామిక్ నెంబర్ ఈస్. సో U అంటే ఎవరు స్టార్టింగ్ అది, సో చూసుకోండి ఫస్ట్ కదా, సో 1. నెక్స్ట్ N అంటే ఇక్కడ చూడండి నిల్, N కదా అంటే 0. నెక్స్ట్ E అంటే ఎవరు, 9. సో ఇక్కడ చూడండి E ఉందా, సో 9 అంటే 109. సో ద సింబల్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఈజ్ UNE. సో సింబల్ ఏంటి, UNE అంట. సో అటామిక్ నెంబర్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి అటామిక్ నెంబర్ ఇచ్చి మనకి సింబల్ అడిగాడు, ఇక్కడ మనకి సింబల్ ఇచ్చి రివర్స్. కానీ మనకి దేనికైనా ఈ చార్ట్ని వాడుకుంటే జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆప్షన్ C ఈజ్ రైట్ ఆన్సర్, ఇక్కడ ఆప్షన్ B ఈజ్ రైట్ ఆన్సర్. చాలా సింపుల్, మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం పట్టింది, కానీ మీకు ఇది చార్ట్ ఐడియా ఉంటే జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీరు చాలా సింపుల్గా సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ టాపిక్ చూద్దాం. ద రీజన్ ఫర్ ఎ క్యాటయాన్ టు బి స్మాలర్ దెన్ ఇట్స్ పేరెంట్ ఆటమ్ ఈస్. సో ఇక్కడ ఆన్సర్ మొత్తం క్వశ్చన్లో ఉంది. క్వశ్చన్ అర్థం కాకపోతే ఇంకొకసారి చదవండి ఎగ్జామ్లో. ఓకే, ద రీజన్ ఫర్ ఎ క్యాటయాన్ టు బీ స్మాలర్ దెన్ ఇట్స్ పేరెంట్ ఆటమ్. సో ఒక క్యాటయాన్ దాని పేరెంట్ ఆటమ్తో కంపారిజన్ చేస్తే ఎందుకని చిన్నగా ఉంటుంది. ఓకే, ఒక క్యాటయాన్ పేరెంట్ కన్నా, సో పేరెంట్ నుంచి క్యాటయాన్ ఎలా ఫామ్ అవుతుంది, ఎప్పుడైతే ఒక పేరెంట్ ఆటంలోంచి ఒక ఎలక్ట్రాన్ మనం తీసేస్తామో అప్పుడు క్యాటయాన్ ఫామ్ అవుతుంది. ఓకే, అంతే కదా.
సో అలా ఫామ్ అయిన క్యాటైన్ ఎందుకు పేరెంట్ కన్నా చిన్నగా ఉంటుంది, రీజన్స్ కింద ఇవ్వడం జరిగింది. సో ఆప్షన్ బి, ఇంక్రీజ్డ్ ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్షన్ బిట్వీన్ న్యూక్లియస్ అండ్ ఎలక్ట్రాన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక సెంట్రల్లోని న్యూక్లియర్ ఫోర్స్ ఉంటుంది. సో 10 ఎలక్ట్రాన్లకి సంబంధించి ఫోర్స్ ఉంటుంది. సో ఎప్పుడైతే ఒక ఎలక్ట్రాన్ మనం తీసేసుకుంటామో ఇప్పుడు ఆ న్యూక్లియర్ ఫోర్స్కి 9 ఎలక్ట్రాన్లే ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఇంకా దగ్గర రావడం జరుగుతుంది కదా. సో అప్పుడు ఆబ్వియస్గా పేరెంట్ ఆటంతో కంపారిజన్ చేస్తే ఖచ్చితంగా మనకి స్మాలర్గానే ఉంటుంది. సో సింపుల్ చెప్పాలంటే క్యాటైన్ ఇస్ స్మాలర్ దెన్ ఇట్స్ పేరెంట్ ఆటమ్. ఎందుకు అంటే ఫ్యూ ఎలక్ట్రాన్స్ ఉంటుంది, కానీ న్యూక్లియర్ ఛార్జ్ మాత్రం అలానే ఉంటుంది. పేరెంట్ ఆటంతో కంపారిజన్ చేస్తే ఇక్కడ ఎలక్ట్రాన్స్ తక్కువ ఉంటుంది, కానీ న్యూక్లియర్ ఛార్జ్ మాత్రం అలానే ఉంటుంది. కాబట్టి ఈ ఎలక్ట్రాన్స్ ఇంకా క్లోజర్గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్షన్ ఎక్కువ అవుతుంది కాబట్టి న్యూక్లియస్కి ఎలక్ట్రాన్స్ సంబంధించి. కాబట్టి క్యాటైన్ అనేది స్మాలర్గా ఉంటుంది దాని పేరెంట్ ఆటంతో కంపారిజన్ చేస్తే. చాలా చాలా సింపుల్ ఇది. ఓకే, సింపుల్ కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్పీషియస్ ఆర్ ఐజో ఎలక్ట్రానిక్ స్పీషియస్? సో కింద ఒక 4 స్పీషియస్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఏవేవి ఐజో ఎలక్ట్రానిక్ స్పీషియస్? సో ఆప్షన్ ఏ AB and C only, option B A, C and D only, option C C and D only, option D A, B, C and D. సో అసలు ఐజో ఎలక్ట్రానిక్ స్పీషియస్ అంటే ఏంటి? సో ఐజో ఎలక్ట్రానిక్ స్పీషియస్ అంటే ఏ స్పీషియస్కి అయితే సేమ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయో, ఏంటి సేమ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, సో ఆ స్పీషియస్ అన్నీ కూడా ఏమంటాం, ఐజో ఎలక్ట్రానిక్ స్పీషియస్ అంటాం. ఓకే, సో ఆక్సిజన్ న్యూట్రల్ ఆటంకి అయితే ఎన్ని ఉంటాయి, 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. కానీ ఇదేంటి 2- అంటే 2 ఎలక్ట్రాన్స్ దానికి యాడ్ అయ్యాయి. సో అప్పుడు ఏమవుతున్నది, O2- అన్నట్టు, అంటే టోటల్ 10 ఎలక్ట్రాన్స్ దాని దగ్గర ఉన్నట్టు. ఓకే, అర్థమైందా? సో ఒక ఆక్సిజన్ ఆటంకి 2- అంటే అర్థం ఏంటి, 2 ఎలక్ట్రాన్స్ యాడ్ అయినట్టు, అంటే 10 ఎలక్ట్రాన్స్. అండ్ నెక్స్ట్ ఫ్లోరిన్ దగ్గర ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 9 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. -1 అంటే ఏంటి, ఒక ఎలక్ట్రాన్ని తీసుకున్నట్టు. సో 9 + 1 ఎంత, ఇది కూడా 10 ఎలక్ట్రాన్స్ అన్నట్టే. నెక్స్ట్ సోడియం అటామిక్ నెంబర్ ఎంత, 11. సో కానీ +1 అంటే అర్థం ఏంటి, -1 చేయాలి. సో ప్లస్ అంటే అర్థం ఏంటి, ఒక ఎలక్ట్రాన్ వెళ్ళిపోయినట్టు. సో దీనికి కూడా 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి దీని దగ్గర కూడా. నెక్స్ట్ మెగ్నీషియం దగ్గర ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 12 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో +2 అంటే అర్థం ఏంటి, -2 అన్నట్టు. సో మెగ్నీషియం దగ్గర కూడా 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అంటే O2- 10 ఎలక్ట్రాన్స్, F-1 దగ్గర 10 ఎలక్ట్రాన్స్, అండ్ Na+ దగ్గర 10 ఎలక్ట్రాన్స్, అండ్ Mg+2 దగ్గర కూడా 10 ఎలక్ట్రాన్స్. సో ఇవన్నిటి దగ్గర 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా ఐజో ఎలక్ట్రానిక్ స్పీషియసే. అలాంటప్పుడు ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆప్షన్. ABCD ఆల్ ఆర్ ఎలక్ట్రానిక్ స్పీషియస్. క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఎలక్ట్రానిక్ స్పీషియస్ అంటే ఏంటి, ఏ స్పీషియస్ దగ్గర అయితే సేమ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయో అవి ఐజో ఎలక్ట్రానిక్ స్పీషియస్. సో ఇక్కడ ఇచ్చిన ఈ 4 స్పీషియస్ చూస్తే కనుక మన దగ్గర 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. కాబట్టి ఈ 4 కూడా ఐజో ఎలక్ట్రానిక్ స్పీషియస్. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Which element does not exist in elemental state in the Earth's crust? సో కింద ఇచ్చిన ఈ 4 ఎలిమెంట్స్లో ఏది మనకి ఎలిమెంటల్ స్టేట్లో ఎగ్జిస్టెన్స్ లేనిది? కార్బనా, సల్ఫరా, ఐరనా, లేకపోతే గోల్డా? సో కార్బన్ ఇంకా సల్ఫర్ ఈ 2 కూడా నాన్ మెటల్స్. ఇవి ఎలిమెంటల్ ఫామ్లో ఎగ్జిస్టెన్స్ ఉంటుంది, ఇది తెలిసిన విషయమే. ఇకపోతే ఏయు గోల్డ్, సో ఇది కూడా ఎలిమెంటల్ ఫామ్లో ఎగ్జిస్టెన్స్ ఉంటుంది. కానీ ఐరన్కి వచ్చేసరికి అలా కాదు, ఇది ఎలక్ట్రోపాజిటివ్ మెటల్ కాబట్టి ఖచ్చితంగా ఇది కంబైన్డ్ స్టేట్లో ఉంటుంది, కాంపౌండ్ ఫామ్లో ఉంటుంది. లైక్ Fe2O3 అండ్ Fe3O4 అండ్ FeS2 ఇలాగా. సో ఇది మనకి ఎలిమెంటల్ ఫామ్లో దొరకదు, ఇది కంబైన్డ్ స్టేట్లోనే ఉంటుంది ఐరన్. కాబట్టి ఆప్షన్ సి ఐరన్ ఈజ్ అవర్ ఆన్సర్. సో ద ఎలిమెంట్ విచ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ ఎలిమెంట్ స్టేట్ ఇన్ ఎర్త్ క్రస్ట్ ఇస్ ఐరన్. ఓకే, క్లియర్ కదా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
In which of the following options the elements are correctly arranged with respect to their negative electron gain enthalpy? కింద ఇచ్చిన ఈ ఆర్డర్లో ఏది కరెక్ట్గా ఉంది, ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీని కరెక్ట్గా ఆర్డర్గా పెట్టిన ఆప్షన్ ఏది అన్నది. సో ఒక విషయం, మనకి పీరియడ్స్లోని ఇంక్రీజ్ అవుతూ పోతుంది ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ, అదే గ్రూప్స్లో మనకి డౌన్కి వెళ్ళే కొద్దీ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ డిక్రీజ్ అయిపోతుంది. సో ఇక్కడ ఇచ్చిన మనకి ఈ ఎలిమెంట్స్ చూసుకుంటే 17th గ్రూప్ ఎలిమెంట్స్ ఉన్నాయి, అండ్ ఆ తర్వాత 16 గ్రూప్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఆ తర్వాత 15th గ్రూప్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో 16th గ్రూప్ ఎలిమెంట్స్ ఎవరు అంటే 17th గ్రూప్ ఎలిమెంట్స్ ఎవరు అంటే క్లోరిన్ అండ్ ఫ్లోరిన్, అండ్ 16th గ్రూప్ ఎలిమెంట్స్ ఎవరు అంటే సల్ఫర్, అండ్ 15th గ్రూప్ ఎవరు ఫాస్ఫరస్. సో మనకి గ్రూప్ లెక్క వైజ్గా చూసుకుంటే ఫస్ట్ 17th గ్రూప్ వాళ్ళు ఉండాలి, అండ్ ఆ తర్వాత 16th గ్రూప్ వాళ్ళు ఉండాలి, ఆ తర్వాత 15th గ్రూప్ వాళ్ళు ఉండాలి. సో 17th గ్రూప్ వాళ్ళు అంటే ఎవరు? సో క్లోరిన్, ఫ్లోరిన్. సో క్లోరిన్ అటామిక్ నెంబర్ ఎక్కువ కదా 17, ఫ్లోరిన్ 9, కాబట్టి ఫస్ట్ క్లోరిన్ హైయెస్ట్ ఉంటుంది, తర్వాత ఫ్లోరిన్ ఉంటుంది, తర్వాత 16th గ్రూప్ అయిన సల్ఫర్ ఉంటుంది, తర్వాత 15th గ్రూప్ అయిన ఫాస్ఫరస్ ఉంటుంది. సో క్లోరిన్, ఫ్లోరిన్, సల్ఫర్, ఫాస్ఫరస్ ఈ ఆర్డర్లో ఉన్న ఆప్షన్ ఏది అంటే ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆప్షన్. క్లోరిన్, ఫ్లోరిన్ అండ్ సల్ఫర్ అండ్ ఫాస్ఫరస్. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఏంటి ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీలో గ్రూప్లో డౌన్కి వెళ్ళే కొద్దీ డిక్రీజ్ అవుతూ పోతుంది. అలా చూసుకుంటే ఇక్కడ ఇచ్చిన మొత్తంలో చూసుకుంటే 4 ఉన్నాయి, ఏంటది క్లోరిన్, ఫ్లోరిన్, సల్ఫర్, ఫాస్ఫరస్. ఆ 4 వాడు ఇటు అటు అరేంజ్ చేశాడు కాబట్టి ఆ 4 మనం ఫస్ట్ ఏ గ్రూప్ ఏంటి అనేది మనము డివిజన్ చేసుకున్నాం. 17కి సంబంధించి క్లోరిన్, ఫ్లోరిన్ అని, అలాగే 16కి సంబంధించి సల్ఫర్ అని, అలాగే 15కి సంబంధించి ఫాస్ఫరస్ అని మనం సపరేట్ చేసుకున్నాం. చేసుకున్న తర్వాత ఇక్కడ 17, 16, 15 ఆర్డర్గా పెట్టుకోవాలి కాబట్టి అదే ఆర్డర్లో పెట్టుకున్నాం. సో క్లోరిన్ అటామిక్ నెంబర్ ఎక్కువ కాబట్టి ఫ్లోరిన్లో ఈ రెండు 17, కానీ క్లోరిన్ ముందు పెట్టుకోవడం రీజన్ ఏంటంటే ఇది దీని అటామిక్ సైజ్, దీని అటామిక్ నెంబర్ అంతా 17 కాబట్టి ఫస్ట్ క్లోరిన్, తర్వాత ఫ్లోరిన్, తర్వాత సల్ఫర్, తర్వాత ఫాస్ఫరస్. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ టాపిక్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే aqueous ammonia readily dissolves AgCl because. సో ఎందుకని aqueous ammonia AgClని ఈజీగా డిజాల్వ్ చేయగలుగుతుంది? కింద ఇచ్చిన ఈ 4 ఆప్షన్స్లో ఏది ఏ కారణంతో అది జరుగుతుంది? సో AgCl అనేది అమోనియాలో ఈజీగా సాల్యుబుల్ అవ్వడానికి కారణం అది ఫామ్ చేసే సాల్యుబుల్ కాంప్లెక్స్. సో ఎప్పుడైతే AgCl ప్లస్ 2NH4OH సో రియాక్ట్ అవుతుందో ఇట్ గివ్స్ రైస్ టు AgNH3 ప్లస్ H2O ప్లస్ Cl మైనస్. సో ఈ కాంప్లెక్స్ ఫామ్ అవడం బట్టి సాల్యుబుల్ కాంప్లెక్స్ అయిన AgNH3 సో ఆప్షన్ D is the right answer. So the reason why aqueous ammonia readily dissolves AgCl because it forms a soluble complex AgNH3 Okay, next question చూద్దాం. Which of the following set of properties generally decreases along a period? పీరియడ్లో కింద ఇచ్చిన ఈ ప్రాపర్టీస్లో ఏది జనరల్గా డిక్రీజ్ అవుతుంది? అయనైజేషన్ ఎనర్జీ అండ్ అటామిక్ రేడియా, మెటాలిక్ క్యారెక్టర్ అండ్ అటామిక్ రేడియా, ఎలక్ట్రాన్ ఎఫినిటీ అండ్ ఎలక్ట్రానిక్ నెగటివిటీయా, అండ్ వ్యాలెన్సీ అండ్ ఆక్సిడేషన్ పొటెన్షియలా. సో ఈ 4 ఏ క్యారెక్టర్ అంటే ఆప్షన్ బి. యాజ్ వి మూవ్ ఫ్రమ్ పీరియడ్ మనం వెళ్తే కొద్ది ఏమవుతుందంటే అటామిక్ రేడియస్ తగ్గిపోతుంది. సో అటామిక్ రేడియస్ తగ్గిపోవడం బట్టి మెటాలిక్ క్యారెక్టర్ కూడా పడిపోతుంది. సో మెటాలిక్ క్యారెక్టర్ అండ్ అటామిక్ రేడియస్ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. అటామిక్ రేడియస్ పెరిగితే మెటాలిక్ క్యారెక్టర్ పెరుగుతుంది, అటామిక్ రేడియస్ తగ్గిపోతుంటే మెటాలిక్ క్యారెక్టర్ తగ్గిపోతుంది. కాబట్టి which of the following set of properties generally decreases along a period అంటే metallic character and atomic radii. Okay, next question చూద్దాం. Choose the correct order of second ionization enthalpies of carbon, nitrogen, oxygen and fluorine. సో ఇక్కడ కింద ఇచ్చిన మనకు ఒక 4 ఆర్డర్లు ఇవ్వడం జరిగింది. కార్బన్, నైట్రోజన్ అండ్ ఆక్సిజన్, ఫ్లోరిన్ సంబంధించి సెకండ్ అయనైజేషన్ ఎంథాల్పీస్లో వాటి కరెక్ట్ ఆర్డర్స్. సెకండ్ అయనైజేషన్ ఎంథాల్పీస్ జరగాలి అంటే
ఫస్ట్ వీటన్నిటి నుంచి ఒక్కొక్క ఎలక్ట్రాన్ తీసేసినవి అని అర్థం. సో ఫస్ట్ ఆక్సిజన్ తీసుకోండి, ఒక ఎలక్ట్రాన్ తీసేసిన తర్వాత అది ఎన్ని ఉంటాయి దాని దగ్గర, బేసిక్గా ఆక్సిజన్ దగ్గర 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా. ఒక ఎలక్ట్రాన్ తీసేస్తే ఇప్పుడు దాని దగ్గర ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 7 ఎలక్ట్రాన్స్. అంటే ఆక్సిజన్ ప్లస్, సో అప్పుడు దాని ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఏంటి, 1s2 2s2 2p3. ఓకే, 1s2 2s2 అండ్ 2p3 ఆక్సిజన్ది. ఓకే, నెక్స్ట్ కనుక ఫ్లోరిన్ తీసుకోండి, ఫ్లోరిన్ ప్లస్, ఫ్లోరిన్ అటామిక్ నెంబర్ ఎంత, 9. సో సెకండ్ అయానేషన్ ఎంథాల్పీ జరగాలంటే అది ఆల్రెడీ ఫస్ట్ అయానేషన్ ఎంథాల్పీకి పాస్ అయి ఉండాలి, అంటే ఒక ఎలక్ట్రాన్ తీసేయాలి. ఫ్లోరిన్ నుంచి ఒక ఎలక్ట్రాన్ తీసేసేయండి, అప్పుడు ఎన్ని ఉంటాయి, 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా. అంటే 1s2 2s2 అండ్ 2p4. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే నైట్రోజన్ తీసుకోండి, నైట్రోజన్ అటామిక్ నెంబర్ ఎంత, 7. సో దాంట్లోంచి ఒక ఎలక్ట్రాన్ తీసేస్తే ఎంత, 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ రాయండి, 1s2 అండ్ 2s2 అండ్ 2p2. ఓకే, నెక్స్ట్ కార్బన్ అటామిక్ నెంబర్ ఎంత, 6. సో ఒక ఎలక్ట్రాన్ తీసేస్తే రిమూవ్ ఆఫ్ ఫస్ట్ ఒక ఎలక్ట్రాన్ తీసేస్తే ఎంత, 5. సో రాయండి, సో కార్బన్ ప్లస్ 1s2 2s2 అండ్ 2p1. ఓకే, సో ఇప్పుడు చూసుకున్న వీటిలో చూసుకుంటే ఇక్కడ అందరికన్నా ఎక్కువగా ఎవరు స్టేబుల్ ఉంటారు, హాఫ్ ఫిల్డ్ అయిన ఆక్సిజన్. సో ఐదర్ ఫుల్ ఫిల్డ్ స్టేబుల్ ఉంటుంది, తర్వాత హాఫ్ ఫిల్డ్ ఎక్కువ స్టేబుల్ ఉంటుంది. సో పీలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, మొత్తము ఎన్ని ఎలక్ట్రాన్స్ మనం ఇవ్వచ్చు, 6 ఉండొచ్చు కదా. 6లో హాఫ్ ఎంత, 3. అంటే 3 ఎలక్ట్రాన్స్ ఉంది కాబట్టి ఇది హాఫ్ ఫిల్డ్ కాబట్టి స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇక్కడ ఉన్న అన్నిటితో పోల్చుకుంటే ఇది స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కాబట్టి దీనిలో నుంచి 2 ఎలక్ట్రాన్ తీయాలంటే చాలా ఎక్కువ ఎనర్జీ కావాలి మనకి. కాబట్టి ఆక్సిజన్, ఈ ఫ్లోరిన్ అండ్ నైట్రోజన్ అండ్ కార్బన్తో కంపారిజన్ చేస్తే ఆక్సిజన్కి ఎక్కువ ఎనర్జీ కావాలి. కాబట్టి సెకండ్ అయానేషన్ ఎంథాల్పీ ఎక్కువ కావాల్సింది ఎవరు, ఫస్ట్ ఆక్సిజన్. తర్వాత ఫ్లోరిన్ అండ్ నైట్రోజన్ చూసుకుంటే ఫ్లోరిన్కి ఇంకో 2 వస్తే ఓకే కదా. సో ఇంకో 2 వస్తే ఇది ఓకే కాబట్టి నైట్రోజన్కి అలా కాదు, 4 ఎలక్ట్రాన్లు కావాలి స్టేబుల్ అవడానికి. అలా చూసుకుంటే నెక్స్ట్ ఎక్కువ ఎనర్జీ దేనికి కావాలి, ఫ్లోరిన్కి కావాలి. సో నెక్స్ట్ ఎనర్జీ దేనికి ఎక్కువ కావాలి, ఫ్లోరిన్కి నెక్స్ట్ ఎక్కువ ఎనర్జీ ఉంటే కానీ అది 2 ఎలక్ట్రాన్ ఇవ్వదు. ఆ తర్వాత ఆర్డర్ చూసుకుంటే నైట్రోజన్ దీనికి 4 ఎలక్ట్రాన్లు కావాలి, కార్బన్ 5 ఎలక్ట్రాన్లు కావాలి. కాబట్టి ఈజీగా కార్బన్ ఇచ్చేస్తుంది, ఇంకొక ఎలక్ట్రాన్ ఈజీగా ఇచ్చేస్తుంది, దానం చేసేస్తుంది. సో నెక్స్ట్ నైట్రోజన్, ఆ తర్వాత కార్బన్. ఓకే, సో మామూలుగా అయితే మాత్రము హైయెస్ట్ ఫ్లోరిన్ ఉంటుంది, కానీ ఇక్కడ ఏంటంటే ఒక ఎలక్ట్రాన్ ఇచ్చేసామని ఎజంప్షన్లో ఉన్నాం కాబట్టి హాఫ్ ఫిల్డ్ అయిన ఆక్సిజన్ ఫస్ట్ ఉంటుంది, తర్వాత ఫ్లోరిన్ ఉంటుంది, ఆ తర్వాత నైట్రోజన్, ఆ తర్వాత కార్బన్. ఓకే, సో అలా చూసుకుంటే ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆప్షన్. ఫస్ట్ ఆక్సిజన్, తర్వాత ఫ్లోరిన్, తర్వాత నైట్రోజన్, కార్బన్. ఆక్సిజన్ ఫస్ట్ ఉండడానికి కారణం ఏంటంటే హాఫ్ ఫిల్డ్ కాబట్టి హాఫ్ ఫిల్డ్ అయితే ఎక్కువ స్టేబుల్ ఉంటుంది. సో అలాంటి దాని దగ్గర నుంచి ఎలక్ట్రాన్ మనం తీసుకోవాలి అంటే చాలా ఎక్కువ ఎనర్జీ కావాలి. ఓకే కదా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అరేంజ్ ద ఫాలోయింగ్ ఇన్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ అయానిక్ రేడి O2 మైనస్ Na ప్లస్ F మైనస్ అండ్ Mg2+. సో ఇచ్చిన ఈ 4 స్పీషియస్ని ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ అయానిక్ రేడియోలో పెట్టమంటున్నాడు. సో వన్ థింగ్, ఈ 4 కూడా మనకి ఐజో ఎలక్ట్రానిక్ స్పీషియసే కాబట్టి సో వీటిని ఎలా అరేంజ్ చేయొచ్చు ఇప్పుడు అంటే, దేనికైతే నెగిటివ్ ఛార్జ్ ఎక్కువ ఉంటుందో అది దానికి అయానిక్ రేడియస్ ఎక్కువ ఉంటుంది, అండ్ దేనికైతే పాజిటివ్ ఛార్జ్ ఎక్కువ ఉంటుందో అన్నిట్లకన్నా దానికి అయానిక్ రేడి చాలా తక్కువ ఉంటుంది. ఓకే, సో నెగిటివ్ ఛార్జ్ అండ్ అయానిక్ రేడి డైరెక్ట్లీ ప్రపోర్షనల్, అదే పాజిటివ్ ఛార్జ్ అండ్ అయానిక్ రేడి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ అందరికన్నా ఎక్కువ ఎవరికి ఉంది, Mg2+. సో దీన్ని ఫస్ట్ పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ పాజిటివ్ ఛార్జ్ ఇంకెవరికైనా ఉందా, ఇక్కడ Na ఉంది కదా, Na నెక్స్ట్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మిగతా 2 కూడా నెగిటివ్ ఛార్జ్లు. ఇప్పుడు ఆ తర్వాత తక్కువ నెగిటివ్ ఛార్జ్ ఎవరు, F. సో అన్నిట్లకన్నా హయ్యెస్ట్ నెగిటివ్ ఛార్జ్ ఎవరికి ఉంది, ఆక్సిజన్, O2-. సో ఆర్డర్ ఏంటి, ఫస్ట్ Mg2+, తర్వాత Na+, తర్వాత
F మైనస్ తర్వాత O2 మైనస్. సో అలా చూసుకుంటే ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. సో చాలా సింపుల్ కదా, క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ మీరు కెమిస్ట్రీని కరెక్ట్గా ఫోకస్ చేసి బల్క్ మార్క్స్ ఇందులో తెచ్చుకుని ర్యాంక్ మీద సెక్యూర్ అవడానికి కెమిస్ట్రీ చాలా హెల్ప్ అవుతుంది. సో ఈ క్లాస్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.